హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌమ్య సంథింగ్ స్పెషల్. చాలా రోజుల నుంచి ఒక మంచి వీడియోస్ మళ్ళీ బ్యాక్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నా. అండ్ అట్ లాస్ట్ లక్కీగా మన బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఇయర్ వాల్యుబుల్ రివ్యూస్ని వేస్ట్ చేయడం కన్నా ఇలాగా వీడియోస్ త్రూ నా వాల్యుబుల్ రివ్యూస్ని మీతో షేర్ చేసుకోవచ్చు కదా, అందుకే మళ్ళీ వీడియోస్తో బ్యాక్ వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఐ నో చాలా మందికి ఒక పాయింట్ ఉంటుంది, ఆల్రెడీ బిగ్ బాస్ చూడడమే దండగా అండ్ టైం వేస్ట్, మళ్ళీ దానికి రివ్యూస్ కూడానా అని అనుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ టైం వేస్ట్ దండగా అనే వాళ్ళలో 99% చూసే వాళ్ళు ఈ మాట అంటారు అనమాట. సో మనం ఆ మాటల్ని పెద్ద సీరియస్గా పట్టించుకోని అవసరం లేదు. ఇక ఆలస్యం చేయకుండా మన బిగ్ బాస్ రివ్యూస్ని స్టార్ట్ చేసేద్దాము. అట్లా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఎంటర్ అయిపోయారు అండ్ బిగ్ బాస్లో నామినేషన్స్ కూడా అయిపోయాయి. కాకపోతే ఇప్పటి వరకు చూసిన తర్వాత నాకైతే ఏమనిపించిందంటే, అండ్ మెయిన్లీ నిన్న నామినేషన్స్ చూసిన తర్వాత అరే ఎవర్రా మీరంతా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. కానీ నాకు ఇక్కడ బిగ్ బాస్ రివ్యూస్లో చెప్పాలంటే ఈ నామినేషన్స్ ఎంట్రీ ఇవన్నీ కొంచెం ఆల్రెడీ అయిపోయిన కంటెంట్ కాబట్టి ఇప్పటి వరకు నోటీస్ అయిన కంటెస్టెంట్స్ వరకు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంకా మిగతా కొంతమంది కంటెస్టెంట్స్ ఓపెన్ అప్ అవ్వలేదు అండ్ ఎక్కువగా కనిపించట్లేదు, స్క్రీన్ టైం తగ్గి ఉండొచ్చు. కాకపోతే కొంతమంది బాగా యాక్టివ్గా ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం బాగానే నోటీస్ అయ్యారు. అండ్ దాంట్లో ఫస్ట్ థింగ్ మాట్లాడాలంటే బేబీ అక్క. బేబీ అక్క ఎందుకో నాకు ముందు పోగా అక్కది కొంచెం క్రయింగ్ మూమెంట్స్ కనిపించబోతున్నాయి బిగ్ బాస్లోనే అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం సెన్సిటివ్, ఐ నో మోస్ట్లీ ఫన్నీగా ఉండే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు అండ్ మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది స్ట్రాంగ్ అంతా. అండ్ తను ఎక్కువగా ఫైటింగ్ స్పిరిట్ అండ్ ఎక్కువ గొడవ పెట్టుకోవాలి, అరిచి ఇది చేయాలి అది చేయాలి అన్న మైండ్ సెట్తో అయితే తను లేదు కాబట్టి, సో ఎదురుగా వస్తున్న పాయింట్స్ని తీసుకుంటోంది అండ్ సమ్వేర్ హర్ట్ అవుతోంది అండ్ బయటికి అదంతా ఎక్కువ ఎక్స్పోజ్ చేయకుండా తన పని తనే అన్నట్టు వెళ్ళిపోతుంది. బట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంత ఈజీగా వదలరు కదా, సో తనలోనే ఉన్న ఇంకో యాంగిల్ని త్వరలో చూడబోతాము అని నాకు అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ ఆన్ దట్. అండ్ నిఖిల్ని ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో అయితే ఒక డిమాండింగ్ వేనే కనిపించింది తప్ప, తను హౌస్లో ఎలా హెల్పింగ్ ఉంటుంది లేదా టాస్క్లు ఎలా ఆడతారు ఇలాంటివి ఇంకా ఎక్స్పోజ్ అవ్వలేదు. రఫ్ అండ్ టఫ్గా ఉంటున్న మెంటాలిటీ వేలో కనిపిస్తోంది. ఐ డోంట్ నో, స్టిల్ నిఖిల్ని గేమ్ చూస్తే కానీ జడ్జి చేయలేమని అనిపించింది. అండ్ కమింగ్ టు మణికంఠ ఇట్స్ వెరీ డిఫికల్ట్ చెప్పడం అంటే, ఎందుకంటే ఒకసారి ట్రాజడీ ఉంటుంది, ఒకసారి సీరియస్ ఎమోషన్స్ ఉంటాయి, ఇంకోసారి చాలా కామ్ పర్సన్ లాగా అండ్ టోటల్లీ కన్ఫ్యూజన్ స్టేట్లో పోతుంది. అండ్ ఐ నో సమ్వేర్ సాడ్ పాస్ట్ అయితే తనకుంది అండ్ తను కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ పాస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది అని. యాక్షన్స్ త్రూ చేస్తున్నప్పుడు మాట్లాడితే డెఫినెట్గా అది రీచ్ అవుతుంది. బట్ ఇంకా యాక్షన్స్ చూడనప్పుడు తన సాడ్ స్టోరీస్ అవన్నీ వెంటనే చెప్పేయాలి అన్నట్లు కాకుండా కొంచెం యాక్షన్స్ వర్కౌట్ చేసి అండ్ తను ప్రూవ్ చేసుకున్న తర్వాత తను ఏదైనా సరే తన పాస్ట్ స్టోరీ లేకపోతే ఏదైతే సరే అది ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా పీపుల్కి రీచ్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అండ్ స్టిల్ కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్, నాకు ఇది అర్థం కావట్లేదు. సోనియా గురించి మాట్లాడాలంటే ఐ థింక్ వద్దు, మాట ఎత్తితేనే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఐ డోంట్ నో, దీనికి కొంచెం పేమెంట్ ఎక్కువ ఇచ్చారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొంచెం వాగుడుకాయి అండ్ మాట్లాడుతూనే ఉంది. అండ్ నాకు అర్థమైనంత వరకు తను ఏమనిపిస్తుందంటే, ఎదుటి వాళ్ళు ఎవరైతే పేషెన్స్ లెవెల్గా ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగాలి అని డే 1 నుంచి తను స్టార్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అండ్ ప్రతిదానికి ఫ్రంట్ ఉండి మాట్లాడి కొంచెం స్క్రీన్ టైం ఎక్కువే తీసుకుంటుంది. అండ్ దట్స్ వై ఈవెన్ తను ఎవరో కూడా తెలియదు నాకు డే 1 తను ఇంట్రొడ్యూస్ అయినప్పటి నుంచి. బట్ ఇప్పటికి సోనియా పేరు అనేది స్టార్ట్ అయిపోయిందంటే హర్ యాక్షన్స్ అండ్ తను తన టార్గెట్లో కొంచెం ముందుకే వెళ్తోంది. తను అనుకున్న టార్గెట్ ఏదో పెట్టుకొని అయితే వచ్చింది, తన స్క్రీన్ టైం తీసుకునే దాంట్లో సక్సెస్ అవుతుంది అండ్ ఆల్సో గొడవలు పెట్టే దాంట్లో సక్సెస్ అవుతుంది, ఎదుటి వాళ్ళని కూల్నెస్ పోగొట్టడంలో సక్సెస్ అవుతుంది. సో మైట్ బి ఇదే తన గేమ్ ప్లాన్ ఏమో కూడా మనకు తెలియదు. అండ్ ఎండిక్స్ ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలానే ఇరిటేట్ చేస్తే, ఎందుకంటే ఇంట్లో వాళ్ళనే కాదు బయట వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ గేమ్ ప్లాన్తో అని నాకు అనిపించింది. సో లెట్స్ సీ. అండ్ నిబిల్ కొంచెం కామ్గా ఉన్నాడు అండ్ తనకి కొంచెం అబ్జర్వ్ చేస్తున్న టైం నడుస్తుంది అని నాకు అనిపించింది. అన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు, కూల్ అయితే కాదు. అండ్ ముందు కొంచెం బాగానే తనదంటూ వాయిస్ ఎక్కువే రైస్ చేస్తాడు. కాకపోతే ఇది కామ్ పీరియడ్ తనకి అని నాకు అనిపిస్తుంది. సో ఇది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే నిబిల్ గురించి.
అండ్ మరో కంటెస్టెంట్ అభయ్. అండ్ నాకైతే అభయ్ చాలా మెచ్యూర్డ్ వేలో ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎక్కడైనా సరే లాగింగ్ డిస్కషన్స్ ఉన్నప్పుడు తను అలాంటి వాటికి ఎంకరేజ్ చేయట్లేదు. అండ్ ఆల్సో ఎక్కడైనా సరే ఏదైనా పాయింట్ ఎవరైనా డిస్కస్ చేసినప్పుడు రైట్ అంటే రైట్ ఆర్ రాంగ్ అంటే రాంగ్ అనిపించింది అని కొంచెం ఫ్రెండ్లీ వేలోనే తీసుకెళ్తున్నారు తప్ప అండ్ అన్నెసెసరీగా ఒక టాపిక్స్ ఇంకొకరి దగ్గర ఇలాంటి డిస్కషన్స్ని కూడా ఎంకరేజ్ చేయడం లేదు. అండ్ నాకైతే తిను చాలా వీక్స్ సర్వైవ్ అవుతారు అని అనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా అవుతారు గోయింగ్ ఫార్వర్డ్ అభయ్ అని అనిపిస్తుంది. ఓకే, శేఖర్ భాష వెరీ వైరల్ వీడియోస్ నుంచి లోపలికి వెళ్ళిపోయారు. అండ్ నాకైతే షాకింగ్ శేఖర్ భాష ఎంటర్ అయినప్పుడు. అండ్ తెలియట్లేదు, కొంచెం ఆర్జే కదా వెయిట్ చేస్తున్నా, కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగానే వస్తుంది శేఖర్ భాష నుంచి అని చెప్పి ఆల్రెడీ కొన్ని కుళ్ళు జోకులు స్టార్ట్ అయితే చేశారు. అది చాలామందికి రీచ్ అవ్వలేదు. అర్థం చేసుకోవడానికి టైం పట్టే కుళ్ళు జోకులు అయితే చాలానే ఉన్నాయి. అలాంటివి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారో ఏంటో నాకు తెలియట్లేదు. అండ్ గేమ్ ప్లాన్ ఉందనే అనుకుంటున్నాను. ఇప్పుడే చూపించేస్తే అందరికీ తన గేమ్ ప్లాన్ ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం లెర్న్ చేస్తారని ఏమన్నా కొంచెం కూల్గా ఆడుతున్నారో తెలియట్లేదు. బట్ ఎక్కడికక్కడ తన వాయిస్ అయితే రేస్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు చాలా వీక్స్ అయితే తిని సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ అంటిల్ అన్లెస్ ఎక్కడో ఒక చోట తను బ్యాడ్గా కొంచెం ప్రొజెక్ట్ అయితే తప్ప ఆల్మోస్ట్ 6-7 వీక్స్ పైననే తనకి ఛాన్స్ ఉంది. అండ్ పీపుల్ డెఫినెట్గా శేఖర్ భాషను ముందుకు తీసుకెళ్లాలనే అనుకుంటున్నారు. బికాస్ బయట తను సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది. సో చూద్దాం, గేమ్ ప్లాన్ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు శేఖర్ భాష నుంచి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆదిత్య ఓం అకటివ్ ఇలా బాగా మింగిల్ అయిపోయే పర్సన్. అండ్ కొంచెం ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏదైనా రైట్ రాంగ్ అని చెప్పే టైప్ పర్సన్ అవుతాడేమో అని అనుకున్నాను. బట్ స్టిల్ తనకి స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఐ థింక్ తను ఇంకా ఓపెన్ అప్ అయితే తప్ప తను పీపుల్కి రీచ్ అయ్యే ఛాన్స్లో లేనే లేదు. సో ఇప్పటి వరకు అయితే అంటే ఆదిత్య ఓం కనిపించకపోయినా కూడా అట్లీస్ట్ నోన్ క్యారెక్టర్ కాబట్టి ఎదురు చూస్తున్నాం. తన నుంచి డెఫినెట్గా ఏదో గేమ్ ప్లాన్ ఉండొచ్చు, లేకపోతే ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో బిగ్ బాస్లో తనకు ఒక నేమ్ వస్తుంది అన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ స్టిల్ అదైతే నాకు ఇంకా కనిపించట్లేదు. అండ్ ఇంకో 1 వీక్ కూడా నాకు కనిపించదనే అనుకుంటున్నాను. అండ్ నాగార్జున గారు నాకు తెలిసి వీకెండ్ రోజున డెఫినెట్గా తను కనిపించని విషయం అండ్ తను ఇంకా కొంచెం యాక్టివ్ ఉండాల్సిన విషయాన్ని తనకి గైడ్ చేస్తారు. అండ్ అప్పటి నుంచి తను కొంచెం మూవ్ అవుతూ వస్తారు అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇప్పటివరకు కంటెస్టెంట్స్ గురించి నాకున్న రివ్యూస్. అండ్ మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి అయితే చెప్పడం లేదు. నాకు వాళ్ళకన్నా ఎక్కువ స్క్రీన్ టైం వీళ్ళ దగ్గరే కనిపించింది కాబట్టి నేను మోస్ట్లీ వీళ్ళ గురించే మాట్లాడుతున్నాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మనకి చాలా వీక్స్ ఉన్నాయి, చాలా డేస్ ఉన్నాయి. అయినో చాలామందిని మనం చూస్తూనే ఉంటాం కదా. సో అందరూ వస్తారు, అందరి గురించి టాపిక్స్ వస్తాయి. ఐ నో బిగ్ బాస్ 8ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అన్లిమిటెడ్ కదా, కొంచెం లిమిట్లెస్గా అన్నీ దొరుకుతాయి అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుందని ఎదురు చూస్తూ మళ్ళీ మనం నెక్స్ట్ రివ్యూ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై బై. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ బటన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ కలుద్దాం. బై బై.